జాంపేటలో ఉన్న పాండురంగ స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది। ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు వికాసరావు పూతులే అధ్యక్షులు పొట్నూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాండురంగ స్వామి ఆలయం 1953లో స్థాపితమైందని ఆలయ పునఃప్రతిష్ఠ 2023 సంవత్సరంలో జరిగిందని అన్నారు। తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 9 గంటల వరకు భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారి అభిషేకం, అంతరాలయ దర్శనం, స్వామివారి పాద స్పర్శ దర్శనం, భక్తులు స్వహస్తాలతో సీదల అర్చన నిర్వహించుకోవచ్చని అన్నారు। మధ్యాహ్నం భారీ అన్నదానం ఆలయ ప్రాంగణంలో జరుగుతుందన్నారు। కార్యక్రమంలో శంకర్, సాయి, చంద్ర, బుచ్చిబాబు, చింటూ, వెంకట సాయి, కార్తిక్, యాపిల్, చైతు, చరణ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు। ఈ రోజు తొలి ఏకాదశి రోజుని మనకి పండర్పూర్లో ఎలా చేస్తారో అలాగా మన రాజమండ్రి జాంపేట మార్కెట్లో విఠల పాండురంగ స్వామికి బాగా వైభవంగా ఉత్సవంగా బాగా జరిగిందండి। ఈరోజు మేము మా మరాఠీ సంఘం అందరూ మొగాలిటీ లేడీస్ జెంట్స్ అందరూ మొత్తం మార్కేశ్వరం గుడి దగ్గర నుంచి పల్లకీలో స్వామిగారి ఊరేగించి మా మార్కేశ్వరం గుడి దగ్గరికి బయలుదేరాం। అలాగా కోటబొమ్మ సెంటర్, దేవి చౌక్ నుంచి అలాగే ఆజాద్ చౌక్ నుంచి మొత్తం పాండురంగ స్వామి ఊరేగించి ఇక్కడ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మా లేడీస్ అని ఇక్కడ మాకు సత్యనారాయణ గారు వాళ్ళ కమిటీ వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇక్కడ వార్డ్ మెంబర్స్ అందరూ బాగా సహకరించి ఈ గుడికి అంత సహకరించడం వల్ల ఈ గుడి అంతా బాగా పండుగ చేయగలుగుతున్నా కాబట్టి ఈ మనకి అందరి భక్తులకి మా గుడి తరపుని నా వికాస్ తరపుని అందరికీ ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। గత 5 సంవత్సరాల నుంచి మేము తొలి ఏకాదశి అని చెప్పి గత పూర్వం 1853 సంవత్సరాల నుంచి కట్టిన గుడి ఇది మేము తీసుకొని 5 సంవత్సరాలు అయింది। ఈ గుడిని దాత సహకారంతో మరి మరాఠీ సంఘం సహకారంతో పునర్నిర్మించడం జరిగింది। ప్రతి ఏకాదశి తొలి ఏకాదశి రోజు భక్తులకి మన గర్భగుడిలో స్వయంగా భక్తులు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ అనంతరం భక్తుల స్వహస్తాలతో స్వామివారికి తుసరాలు సమర్పించడం జరుగుతుంది। అలాగే మధ్య అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది। కావున 50 మంది భక్తులు ఇచ్చి స్వామిని దర్శించడానికి కోరుతున్నాము। ఇక ఏంటంటే మన ప్రతి తొలి ఏకాదశికి సంవత్సరం ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అంతరాయ దర్శనం పెడుతున్నాము। ఒక్కరోజు భక్తులందరూ వచ్చి స్వామివారి అంతరాయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలు సందర్శన చేసుకుంటున్నారు। అలాగా మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాము। ఇలాగే మాకు నేల నుంచి ఈ గుడికి డెకరేషన్ చేస్తున్న దాత అంటే భక్తులు దాతగా అనకూడదు, భక్తులు చిన్నాద గారు। అలాగే మా గుడికి ఇప్పుడు పూర్వవైభవం వచ్చింది, మళ్ళీ ప్రాణపరి స్టేజ్ మళ్ళీ నేను పునర్నిర్మించుకున్నామంటే వికాసరావు గారే। ఈయన గత 700 కింద వచ్చి గుడికి ఏం చేయాలని అడిగితే ఏదో చేయమన్నాము, స్లాబ్ వేద్దాం అనుకున్నాము। అలాంటిది ఈరోజు ఆ స్లాబ్తో పాటు పూర్తిగా గుడి అంతా మార్చేసి తిరిగి మళ్ళీ పునఃప్రతిష్ఠించుకున్నాము। ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయింది పునఃప్రతిష్ఠించి। అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది భక్తుల సహకారంతో। కావున 50 భక్తులు ఇచ్చేసి ఒక రోజున అవకాశాన్ని వినియోగించాలని మరీ కోరుచున్నాము।